సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి. సిపిఐ మండల కార్యదర్శి పెద్దుళ్లపల్లి ప్రభాకర్. బ్రహ్మంగారి మఠం మండలంలోని అన్ని గ్రామాల్లో సీజనల్ వ్యాధుల పట్ల ప్రభుత్వ అధికారులు మరియు డాక్టర్లు ప్రజలకు అవగాహన కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల కార్యదర్శి పెద్దలపల్లి ప్రభాకర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులతో మరియు విషజ్వరాలతో మండలంలోని అన్ని గ్రామాల్లోని చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి గ్రామంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రభుత్వ అధికారులు మరియు డాక్టర్లు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. 104 వాహనం ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నా అది కేవలం పంచాయతీ హెడ్ వర్క్లో మాత్రమే ఉంటున్నారని, అలా కాకుండా ప్రతి గ్రామంలో నెలలో ఒకరోజు ఉచిత మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిధంగా రక్త పరీక్షలు చేసి ప్రజలు సహకరించాలని ఆయన పేర్కొన్నారు. పంచాయతీ అధికారులు పారిశుద్ధ్య కార్మికుల చేత గ్రామాల్లో మురికి ఉన్న ప్రతి చోట బ్లీచింగ్ పౌడర్ చల్లించి దోమలు రాకుండా చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వ డాక్టర్లు హాస్పిటల్కి మాత్రమే పరిమితం అవుతున్నారని, అలా కాకుండా ప్రతి నెల ఒక గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి అదేవిధంగా రోగాల పట్ల అవగాహన కల్పించి ప్రజలను రోగాల బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్, సుజన్ కుమార్, సురేంద్రలు పాల్గొన్నారు. ఆయన రేణుగుంటలో చదివినాడు. ఏదో మీటింగ్ పెడితే ఈయన స్టేజ్ మీద కూర్చోబెట్టి ఆవిడ మీటింగ్ జరుగుతుంటే ఆయన చదువు చెప్పిన గురువు కింద కుర్చీలో కూర్చొని ఉన్నాడు. అక్కడ ఇది జరిగిన విషయం. అంటే ఈయన చూసాడే మా టీచర్ అని స్టేజ్ నుంచి కిందికి దిగొచ్చి ఆయన పాదాలకు నమస్కారం పెట్టి, సార్ మీరు నేను మీ శిష్యుని పైకి రాని పైన ఆయన అంత మర్యాద చేసి అది గురువుకు. ఆయన ఆ కాలంలోనూ గురువు అంటే ఎంత గౌరవం ఉండేదో ఆయన మనం వినడం స్మరించుకోవడము మన బాధ్యత. సమయం ఇచ్చినందుకు సార్, ఈరోజు డాక్టర్ సర్వేపల్లి గారి 137వ జన్మదిన మన పెన్షన్ కార్యాలయం నాడు జయంతి జరుపుకుంటున్నాము. మరి సర్వేపల్లి దాదాపు గురించి ఇచ్చినారు. ఆయన 1888 సెప్టెంబర్ 5వ తేదీన తూర్పునగర్ గ్రామంలో మద్రాసు ప్రెసిడెంట్గా జన్మించినారు. తండ్రి వీరస్వామి, తల్లి సీతమ్మ గారులకు జన్మించినాడు. ఆయన 1975 ఏప్రిల్ 10వ తేదీన ప్రారంభించినాడు. ఆయన గొప్ప విద్యావేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. ఆయన గొప్ప చదువు చదివినాడు. మనకు 1952 నుండి 62 వరకు భారతదేశం ఉపరాష్ట్రపతిగాను, ఇచ్చిన తర్వాత 62 నుండి 67 వరకు రాష్ట్రపతిగాను ఈయన పనిచేసినారు. ఈయన అనేక విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్గా కూడా పనిచేసినాడు. మరి ముఖ్యంగా ఎందుకు ఈయన పుట్టినరోజునే టీచర్స్ డే ఉపాధ్యాయులు జరుపుకుంటున్నామంటే ఇక్కడ రాత్రి విద్యార్థులంతా చాలా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి 137వ జయంతి సందర్భంగా ఈరోజు ముఖ్యంగా ఎందుకంటే ఉపాధ్యాయుల దినోత్సవం కూడా, అందులో ఇంకో ముఖ్యమైనది ఈరోజు మిలాడి నబీ పండుగ. సాయి ముస్లిం సోదరులకు మిలాడి అంటే 2 పండుగలు ఈరోజు కలిసి వచ్చాయి. ఎందుకంటే ఉపరాష్ట్ర పదవి నుండి రాష్ట్రపతి పదవికి ఎన్నికైనటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా మన బద్వేలు పట్టణం విశ్రాంతి ఉద్యోగుల సంఘ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఆయన ఉపాధ్యాయుడే ఉంటూ రాష్ట్రపతి స్థాయి ఎటువంటి మహానుభావుడు రాధాకృష్ణన్. ఆయన అందుకే ఈరోజు మొత్తము ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఉపాధ్యాయ దినం జరుపుకుంటూ ఉపాధ్యాయులను గౌరవించే స్థాయికి ఈరోజు ఆయన పెట్టింది భిక్షే. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఉపాధ్యాయులు అన్ని ప్రభుత్వాలకు ఉపాధ్యాయులు ఉన్నటువంటి అందరినీ కూడా ఈరోజు గౌరవించే స్థానం దక్కింది. ఎందుకంటే ఆయన ఇంకొక విషయం చెప్పాడు. ఉపాధ్యాయ వృత్తులు ఉంటూ ఆయన చాలా ప్రేమతో ఉపాధ్యాయులు పిల్లల ఎంతో భక్తిభావంతో చూసేవాడు. ఎవరు రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్. ఉపాధ్యాయుల దగ్గర ఉండి
ఆయన రాజకీయంగా ఎదిగి ఉపరాష్ట్రపతి అయినటువంటి విధంగా ఉపాధ్యాయ లోకానికి అందరికీ కూడా మనకు ఎంతో గర్వకారణం. అటువంటి మహనీయుని మనం స్మరించుకోవడం, అటువంటి మహనీయుని మనం అప్పుడప్పుడు ఆయన గురించి మనం తెలుసుకోవడం కూడా మన కర్తవ్యం. కాబట్టి ఈ కార్యక్రమం వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని మన కార్యదర్శి అందరికీ నమస్కారం. మన రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 137వ జన్మదినమును మన పెన్షన్ కార్యాలయంలో జరుపుకోవడం మనకెంతో సంతోషదాయకము. ఒక ఉపాధ్యాయుడిగా ఉండి రాష్ట్రపతికి ఎదిగినాడంటే ఆయన క్రమశిక్షణ పట్టుదల వలననే ఆయన అంత పైకి ఎదగలిగినాడు. అదే ఆయన జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా మన దేశ ప్రజలందరూ జరుపుకోవడం ఎంతో సంతోషదాయకం. ఎందుకంటే ఎవరినైనా భావి భారతంలో తయారు చేసేది ఉపాధ్యాయులే. దేశానికి, దేశ అభ్యున్నతికి, దేశ అభివృద్ధికి, దేశము ఉత్తమ దశగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే. కాబట్టి అటువంటి ఉపాధ్యాయుడు దినోత్సవాన్ని మన పెన్షన్ కార్యాలయంలో జరుపుకుంటూ చాలా సంతోషదాయకంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నాకు ఈ సభలో మాట్లాడే జ్ఞానం ఇచ్చిన మా గురుదేవులకు నమస్కరిస్తూ గురువును భగవంతుని కన్నా ఉన్నతునిగా గొప్పగా గుర్తించిన దేశం ప్రపంచంలో ఏ దేశం అంటే ఒక భారతదేశమే. భారతదేశంలోనే ఆ గురువుకు అంత గౌరవాన్ని అందించారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ప్రపంచంలోనే గురువుకు ఉన్నతమైన స్థానాన్ని అందించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు గొప్ప అభినందనీయం. ఆయన జననం 5/9/1888. మరి ఆయన పుట్టినరోజును ఆయన అసలు జరుపుకోవద్దని చెప్పాడు. ఎందుకంటే సమాజంలో ఉపాధ్యాయులందరినీ గౌరవించినప్పుడే నా పుట్టినరోజును గౌరవించినట్లు. కాబట్టి నా పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోండి అని సలహా ఇచ్చాడు. అలాంటి ఉన్నతమైన భావాలు, జాతీయ దృక్పథం కలిగిన వ్యక్తి. మరి ఆయన ఫిలాసఫర్, తత్వవేత్త, అనేక విద్యా సంస్థల్లో పనిచేశాడు. అలాంటి గొప్ప వ్యక్తి, జాతీయ భావాలు కలిగిన వ్యక్తి మరి మన దేశానికి రాష్ట్రపతి అయ్యాడంటే మనం గర్వించాలి. ఆయన ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా అందరి మన్ననలు పొందాడు. 1962 నుంచి 67 వరకు 5 సంవత్సరాలు రాష్ట్రపతిగా పాలన చేశాడు. ఈ ఉపాధ్యాయ లోకానికే అరుదైన గౌరవం. ఒక ఉపాధ్యాయుడు లేదా ఒక అధ్యాపకుడు అంత దూరం ఎదిగాడంటే ఆయనలో ఎంత గొప్పతనం ఉందో, ఎంత నిజాయితీ ఉందో, ఎంత ఆయనలో ఉపాధ్యాయుడంటే ఎంత గౌరవం ఉందో సమాజానికి ఆయన వెలికి చాటాడు. మరి ఉపాధ్యాయుని గురించి ఇంతగా చెప్పడం ఎందుకంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవారే గురువు. అజ్ఞాన తిమిరాంగస్య జ్ఞానాంజన శలాకయ చక్షురు నీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః అన్నారు. అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానమనే జ్యోతిని వెలిగించి మన కన్నులు తెరిపించిన ఆ గురువులు వారు చాలా అభినందనీయులని చెప్పారు. అలాగే పండితులు ఏమన్నారంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. అంటే గురువు అంటే పరబ్రహ్మ స్వరూపం. అంటే
దేవుని కంటే కూడా గొప్పతనాన్ని ఆపాదించారు గురువు. ఎలాగంటే సముద్రాన్ని చూసినప్పుడు అలలు ఉంటాయి, అలలను నమస్కరిస్తే సముద్రానికి నమస్కరించినట్లే. అలాగే గురువుకు నమస్కరిస్తే త్రిమూర్తులకు కూడా నమస్కరించినట్లే అనేది దాని భావం. కాబట్టి గురువును ఎంత ఉన్నత దశకు చేర్చాడు అంటే ఈ మహానుభావుడు సర్వేపల్లి గారు గొప్ప ఆధ్యాత్మికవేత్త. కాబట్టి గురువు దేవుని కంటే కూడా గొప్పవాడని చెప్పాడు. మరి ఈ గురువు అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి, చాలా భావాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా ఎదిగిన వారిని నిజంగా గురువులు అంటారు. మరి ఇక్కడ మన గురువుకు అంత ప్రాధాన్యత వచ్చింది అంటే వారు పెట్టిన భిక్షే మనకు. అసలు నాకేమీ తెలియదు 12 వచ్చేటప్పుడు, హై స్కూల్కి వచ్చిన తర్వాత వారు చెప్పిన 4 అక్షరాలే. నేను ఎక్కడో ఉన్నాను, అధమ స్థాయిలో ఉన్నాను. వారు చెప్పిన 4 అక్షరాలే నన్ను ఇంతవాణిగా చేశాయి. ఒకనాడు మేము మా గురువులతో విహారయాత్రకు పోయాం, బద్వేల్లో పనిచేసేటప్పుడు. అక్కడ పెర్లగొండం అని చూడడం పోయాం. అనుకోకుండానే పెర్లగొండంలో అకస్మాత్తుగా పడిపోయాను లోపల. నాకు తెలియదు. నా గురువులు చూశారు, నా పిల్లలు చూశారు. వెంటనే తీసి బయట పెట్టి ఆ నీటిని, తాగే నీటిని తొలగించి నా గురువులు నాకు పునర్జన్మ ఇచ్చారు. మరి నేను ఇప్పటికి కూడా నా గురువులను ఎప్పుడు మర్చిపోలేను. వెంకయ్యరావు గారు, దేవదానం గారు, దేవరాజరావు గారు, పెంచరెడ్డి గారు, అలాగే మల్లారెడ్డి సారు, అంకయ్య సారు, వారు అంకిత భావంతో ఒక బిడ్డలుగా మమ్మల్ని చూసుకున్నాం. అలా చెప్పబట్టే మేము ఈ స్థితికి వచ్చాం. మరి ఈనాడు వారు లేకుంటే